రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అంటే ఎవరు, ఎవరు నియమిస్తారు, ఇతని యొక్క అర్హతలు ఏమిటి, కర్తవ్యాలు ఏమిటి, ఎవరి నుంచి ఆర్టికల్స్, జీతభత్యాలు మొదలైన వాటి గురించి తెలుసుకుందాం. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అంటే రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారిని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అంటారు. ఇతను సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి నియమిస్తారు. ఇతని గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 165 వివరిస్తుంది. ఇతనిని రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ఇతని నియామకానికి కావాల్సిన అర్హతలు. ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి కావాల్సిన అర్హతలే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నియామకానికి కూడా కావాలి. ముఖ్యంగా భారత పౌరుడై ఉండాలి. కనీసం 10 సంవత్సరాల పాటు జ్యుడిషియల్ పదవి నిర్వహించి ఉండాలి, లేదా 10 సంవత్సరాల పాటు అడ్వకేట్ అయ్యి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవి కాలాన్ని గురించి రాజ్యాంగం నిర్ణయించలేదు. తొలగించడానికి కారణాలను కానీ ఆ పద్ధతిని కానీ రాజ్యాంగం సూచించలేదు. సాధారణంగా గవర్నర్ అభిష్టం మేరకు పదవిలో కొనసాగుతారు. ఇతన్ని తొలగించాలంటే రాష్ట్ర గవర్నర్ ఎప్పుడైనా తొలగించవచ్చు. అడ్వకేట్ జనరల్ ఒకవేళ పదవి నుంచి తప్పుకోవాలంటే రాష్ట్ర గవర్నర్కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎప్పుడైనా అతని పదవి నుంచి తప్పుకోవచ్చు. సాధారణంగా మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను నియమిస్తారు. కాబట్టి ప్రభుత్వాలు చేంజ్ అయిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కూడా మారుతారు. ఎందుకంటే అతను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి, గవర్నర్ నియమిస్తారు కాబట్టి మంత్రిమండలి సలహా మేరకు. విధులు. గవర్నర్ నిర్దేశించిన శాసన వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి అడ్వకేట్ జనరల్ని ఉపయోగిస్తారు. గవర్నర్ తనకు అప్పగించిన ఇతర శాసన వ్యవహారాలను కూడా ఇతను నిర్వహిస్తారు. రాజ్యాంగం లేదా ఏ ఇతర శాసనం ద్వారా కానీ తనకు ప్రదానం కాబడిన ఇతర కర్తవ్యాలను కూడా నెరవేరుస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ఏదన్నా కోర్టులలో పిటిషన్లు వేసినప్పుడు ఇతను ఉపయోగిస్తారు. ఇతని గురించి వివరించే ఆర్టికల్స్. ఆర్టికల్ 165 రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 177 రాష్ట్ర శాసనసభలో మరియు దాని కమిటీలలో అడ్వకేట్ జనరల్ పాల్గొనవచ్చు, ప్రసంగించవచ్చు. ఆ విషయాల గురించి, తనకున్న హక్కుల గురించి ఆర్టికల్ 177 వివరిస్తుంది. ఆర్టికల్ 194 అడ్వకేట్ జనరల్కు ఉన్న అధికారాలు, మినహాయింపులు, విశేష అధికారాల గురించి ఆర్టికల్ 194 వివరిస్తుంది. శాసనసభ సభ్యులకు ఉన్న ప్రత్యేక అధికారాలే ఇతను కూడా రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కూడా ఉంటాయి. జీతం. గవర్నర్ నిర్ణయించిన మేరకు ఆయన జీతాన్ని పొందుతారు. ఎంత అనేది రాజ్యాంగం నిర్ణయించలేదు.